హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గాయస్ ఇప్పుడే ఒక షేక్పేట రైడ్ పడ్డది. ఆల్రెడీ కస్టమర్ పిక్ చేసుకున్నా, పోతున్నా నేను ఈ షాపుని పిక్ చేసుకున్నా. జస్ట్ ఇప్పుడే పిక్ చేసుకున్నా, పోతానా డ్రాప్కి. 7 కిలోమీటర్ ఉన్నది, 20 మినిట్స్ చూపిస్తాను డ్రాప్. ఇక్కడికే చూపిస్తుందా? బాబాయ్ హోటల్ చూపించట్లే. థ్యాంక్ యూ అన్న. కస్టమర్ని డ్రాప్ చేసేసిన. ఇందాక ఒకటి రాగానే రన్నింగ్లో ఫోటో రైడ్ పడ్డది ఒకటి, అది పోయి పిక్ చేసుకున్నాం. ఇక గచ్చిబౌలికి ఇట్లా పడ్డది. ఫోటోలా ఎట్లున్నదంటే రైడ్లు పట్టేటప్పుడు టైం పడుతుంది. 15 సెకండ్లు 20 సెకండ్లు మనం యాక్సెప్ట్ చేయడానికి ఆ మధ్యలో టైం చూపిస్తుంది. ఆ టైం తగ్గాలంటే ఫస్ట్ బ్లూ ఉన్నది ఒకటి. బ్లూ ఎట్లా అంటే ఫస్ట్ ఆర్డర్ నుంచి వెళ్ళి 19 ఆర్డర్ల వరకు బ్లూలు ఉంటాం మనం. 19 ఆర్డర్లు 20 పైన వేస్తే సిల్వర్ ఉంటాం. 20 నుంచి 24 సిల్వరు, 24 పైన గోల్డ్. అట్లా ఆర్డర్ యాక్సెప్ట్ చేయడానికి 3 లెవెల్లు ఉన్నాయి. ఒకటి బ్లూ అని ఉన్నది, ఒకటి సిల్వర్ అని ఉన్నది, ఇంకోటి గోల్డ్ అన్నది. బ్లూ అంటే ఇటు నేను ఉన్నది మొన్నడాకు ఉన్నది బ్లూ. బ్లూ ఎట్లా అంటే 0 నుంచి 19 ఆర్డర్ల వరకు బ్లూలు ఉంటాం మనం. దానికి టైం పడుతుంది. ఏదైనా ఆర్డర్ పడితే దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే ఫస్ట్ అందరు పడ్డ తర్వాత దానిలో ఎవడన్నా గోల్డ్ రోడ్ సిల్వర్ రోడ్ ఉంటే వాడు యాక్సెప్ట్ చేయకుంటే లాస్ట్ మనకు వస్తుంది. అది అంటే టైం పడుతుంది. మనమే ఫస్ట్ పడుడు యాక్సెప్ట్ చేయలేము దాన్ని. దానికి ఒక 15 సెకండ్లు 20 సెకండ్లో టైం పడుతుంది. ఆ 15-20 సెకండ్లలో నాకు ఇప్పుడు వేరే రోడ్ ఎవడన్నా గోల్డ్ రోడ్ సిల్వర్ రోడ్ ఉంటే యాక్సెప్ట్ చేసుకుంటే ఆ రైడ్ వేరంటే ఇప్పుడు సిల్వర్ అయిందనుకో ఒక 10 సెకండ్లు తగ్గుతుంది. రైడ్ పడే ముందు ఒక 10 సెకండ్లే టైం పడుతుంది. అంతే ఆ 10 సెకండ్ల యాక్సెప్ట్ చేసుకోవచ్చు మనం. 25 సెకండ్ల నుంచి డైరెక్ట్ 10 సెకండ్ల పడుతుంది. అది ఇప్పుడు గోల్డ్ అంటే టైం ఏం పడదు. ఇక డైరెక్ట్ రైడ్ పడ్డదంటే యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. నేను అటు ఇటు కష్టపడి సిల్వర్కి అయితే వచ్చిన. నిన్నటి వరకు 21 ఆర్డర్లు కొట్టినది అలా పోర్టర్లో. నిన్న ఇవాళ ఇంకొక 4 కొడితే గోల్డ్లో పడతాను నేను. కాకపోతే నా డౌట్ ఏంటంటే ఆ గోల్డ్ ఇప్పటికి అట్లే ఉంటుందా మరి? ఆ గోల్డ్ టైం కొన్ని రోజులే నాకు తెలియదు. అది ఈ పడుతుంది తెలుస్తుంది. ఆ గోల్డ్ అట్లనే ఉంటే మస్తు బెటర్, చాలా నయం నాకైతే. రైడ్ పడ్డదంటే మనం యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అప్పుడప్పుడు ఎవరైనా పోటర్ కొట్టేటోళ్ళు ఉంటే తెలుస్తుంది. కానీ రైడ్ పడ్డదంటే పెద్ద రైడ్ పడితే తక్కువ ఇట్లా యాక్సెప్ట్ చేస్తారు. యూఆర్ లేట్ అని చెప్పి పడతాయి. మరి ఈ మీదే ఆర్డర్ అని పడుతుంది. అంతే వీళ్ళే సిల్వర్ వాళ్ళు గోల్డ్ వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటారు ఫస్ట్ ఆర్డరు. వాళ్ళకు పడితే మనకు పడుతుంది ఆర్డరు. ఆ 10-15 సెకండ్ల టైం అయిపోయిన తర్వాత మనం అప్పుడు యాక్సెప్ట్ చేసుకోవడానికి వస్తుంది. అప్పటి వరకు రాదు మనకు. దానికోసమే ట్రై చేస్తాను మొన్న నుంచి గోల్డ్ కోసమే. ఇవాటితో అయిపోవాలంటే చేయాలి కంపల్సరీ. నేను కాలు కింద పెట్టట్టున్నది. కాళ్ళు ఇంకా తీస్తలేదు, పైన పెడతలేదు. అయ్యో అక్క ఇలాంటి వాళ్ళ వాళ్ళని యాక్సిడెంట్లు అవుతాయి రూట్ల మీద. ఫోటో ఇప్పుడు నాకు రైడ్ పడ్డది ఎంత 75 రూపాయలు ఏమో చూపించిందంటే అంతే. 4 కిలోమీటర్లు ఏముంటుంది అంతే, దగ్గరనే. ఇలాగే మాఫియా ఇక్కడికి చికెన్ సెంటర్కే పడ్డట్టున్నది. ఎక్కడో చికెన్ ఇవ్వాలి ఇప్పుడు నేను. ఇక అన్న పోటర్ ఆర్డర్ పడ్డదా అన్న? పోటర్ दे दो ना भैया. एक ही है ना? 2 है क्या? कैसे लेके जाऊँ जी दोनों? मेरा वो गाड़ी है. गाड़ी ఇందాక ఫోటో రైడ్ క్యాన్సిల్ చేయించిన. అది చికెన్ కవర్ పెద్ద 2 కవర్లు ఇచ్చిండు. పట్టుకోలేను దీని మీద నేను. అది పుచ్చుకునే కింద పడితే అనవసరంగా లేనిపోయిన తలకాయ నొప్పి.
వచ్చే 70 రూపాయలకు అమ్మ ఎందుకు అని చెప్పానని క్యాన్సిల్ చేయించిన. మళ్ళీ ఇంకొకటి ర్యాపిడో రైడ్ పడ్డది ఒకటి శ్రీనగర్ కాలనీకి. పికప్కే పోతాను, 2 కిలోమీటర్ ఉన్నది పికప్. బ్యాటరీ సైకిల్ నిన్న కూడా ఒకటి చూసిన సేమ్ ఇలాంటిది బ్యాటరీ సైకిల్, కాకపోతే అది పెద్దది. కాకపోతే దాని మెకానిజం అర్థం కాలేదు. అది ఎట్లా తిరుగుతుంది వెనక వీళ్ళు అర్థమవుతలేదు. దాని ముందడ దాన్ని ఏమంటారు కాన్స్ అంటారు. ఇట్లా కాన్స్ అంటే ఇట్లా షేప్ ఉంటుంది, ఇట్లా వీ షేప్ డైమండ్ షేప్లు ఉంటుంది కదా. ఆ కింద దానికి బ్యాటరీ పెట్టున్నది. ఆ బ్యాటరీ కనెక్షన్ కింద వీల్కి ఇట్లున్నది అర్థం కాలేదు. చూసిన ఆగిన సైకిల్లో చూసినా కానీ అది ఎట్లా తిరుగుతుంది రొటేషన్ అర్థం కాలేదు. దాని మెకానిజం అర్థం కాలేదు. లొకేషన్కి వచ్చినాం. అబ్దుల్లా కిదరే రేతు. మరి ఆ వీడియో చూసే వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ అబ్బా, ఒకళ్ళు ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే ఇప్పుడు అన్న నీకే రిక్వెస్ట్, వీడియో స్కిప్ కొట్టకుండా చూడాలన్నా ప్లీజ్ అన్న. ఒక లైక్ కొట్టు, ఒక కామెంట్ చేయి. నాకు కూడా నేను చేసే పనికి అబ్బా చూస్తాలో, నాకు ఒక సజెషన్ ఇస్తాలో, నాకు ఒక మోటివేషన్ అవుతుందని చెప్పి నాకు కూడా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు సపోర్ట్ చేయకుంటే ఎవరిని చేస్తారన్న? చిన్న చిన్ననే కదా సపోర్ట్ చేయాల్సింది. అట్లా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అట. నిన్ననే కెమెరా మధ్యాహ్నం స్విచ్ ఆఫ్ అయిపోయింది. మధ్యాహ్నమే 2-3 గంటలకేమో స్విచ్ ఆఫ్ అయిపోయింది కెమెరా. ఇలా బ్యాటరీలు తెచ్చుకున్నాం, నా దగ్గర ఎక్స్ట్రా బ్యాటరీస్ ఉన్నాయి, బ్యాటరీలు తెచ్చుకుందాం అనుకున్నా. బ్యాటరీలు కూడా మర్చిపోయినా ఆగంలా. చెప్పినా నా మైండ్ మంచి లేదని. బ్యాగ్లో కూడా అట్టి అన్నం బాక్స్ పెట్టుకున్నా, కర్రీ బాక్స్ పెట్టుకోలేదు నేను. ఇందాక వచ్చిన ర్యాపిడో రైడ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు లొకేషన్కి వచ్చి వెయిట్ చేసి ఫోన్ చేస్తే ఫోన్ కలవలే, మెసేజ్ పెట్టినది అలా ర్యాపిడో యాప్లో వారే కూడా అని చెప్పి క్యాన్సిల్ చేసిండు. క్యాన్సిలేషన్ ఫీ వచ్చిందో లేదు. ఇందాక వచ్చిన ర్యాపిడో రైడ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు లొకేషన్కి వచ్చి వెయిట్ చేసి ఫోన్ చేస్తే ఫోన్ కలవలే, మెసేజ్ పెట్టినది అలా ర్యాపిడో యాప్లో వారే కూడా అని చెప్పి క్యాన్సిల్ చేసిండు. క్యాన్సిలేషన్ ఫీ వచ్చిందో లేదు అని. ఇంకొకటి అబ్బా ప్లీజ్ ఎవరైనా ర్యాపిడో కొట్టేటోళ్ళు ఉంటే ఇదన్నా చెప్పు నాకు. నేను మొన్ననే అడిగిన నైట్లో ర్యాపిడో కొట్టేస్తలే అని చెప్పానంటే మరి ర్యాపిడో కొట్టేటోళ్ళు నా వీడియో చూసేలో తెలియదు. ఆ వీడియో ఎవరైనా ర్యాపిడో కొట్టేటోళ్ళు చూస్తే ఈ ర్యాపిడోలో మధ్యాహ్నం ఫుడ్ ఆర్డర్లు పడతాయి. ఫుడ్ ఆర్డర్లు పడద్దంటే ఏం చేయాలి చెప్పు నేను. అద్దు ఆ ఫుడ్ ఆర్డర్లే వద్దు, మా దరిద్రం అవి. ఒక్కొక్కటి 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు పోతే 25 రూపాయలు 30 రూపాయలు వస్తాయి. అవి తిరిగేది ఎక్కువ, వచ్చేది తక్కువ. మళ్ళీ వచ్చిన 20 రూపాయలలో కూడా మొత్తం 20 రూపాయలు మనకు వస్తాయన్నట్టు అది కూడా వస్తుంది. దానికి 2-3 రూపాయలు మళ్ళీ ఆడే తీసుకుంటాడు. మీ అమ్మాయి నా దరిద్రమా ఏమో అర్థమవుతలేదు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కస్టమర్ ఫోన్ అయితే అన్న ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చి పంపించిన అని చెప్పానంటారు. ఇది కూడా ఈ రైడ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇది ఎన్నోని పొద్దున్న వెళ్ళిన క్యాన్సిల్ ఒక్క రైడ్ కొట్టిన, దాని తర్వాత మనం ఇంకొక ఫోటో రైడ్ పడ్డది, అది క్యాన్సిల్ అయిపోయింది. అంతే, అదంటే నేనే క్యాన్సిల్ చేయించిన. దాని తర్వాత మళ్ళీ ఇంకొక ర్యాపిడో రైడ్ పడ్డది, ఆడు క్యాన్సిల్ చేసిండు. దాని తర్వాత ఇది పడ్డది, ఈడు క్యాన్సిల్ చేసిండు. ర్యాపిడో నాన్న పడుతున్నా రైడ్లు పడదా? పాపం ఒక్క ర్యాపిడో అయినా కూర్చున్నాడు అని అడిగిన. పడుతున్నా రైడ్లు అని పడుతున్నాడ. రైడ్లు అంటే పడతాయి, మొత్తం రైడ్లు పడకుంటే ఏముండవు కానీ అన్ని అక్కరని పడతాయి అన్నట్టు. అట్లా రైడ్లు పడుతుందంటే దానికి అర్థం ఇది, అక్కడికి వచ్చేటి పడతలు అని. రైడ్లు అంటే పడతాయి, మొత్తం రైడ్లు పడకుంటే ఏముండవు కానీ అన్ని అక్కరని పడతాయి అన్నట్టు. అట్లా రైడ్లు పడుతుందంటే దానికి అర్థం ఇది, అక్కడికి వచ్చేటి పడతలు అని. ఇవాళ ఇంతే తొందరనే వడగొట్టుకొని వెళ్ళిపోతాం. 12-1 గంట వరకు చేసుకొని వెళ్ళిపోతాం అంతే. ఇవాళ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మధ్యాహ్నం వరకు వేయాల. మనిషి ఏ పని చేసినా కానీ ఆ పనిలా ఇంట్రెస్ట్ రావాలి.
నీకు ఇట్లా ఇట్లా గిట్ల ఇట్లా వచ్చినట్టు పోతా ఉంటే ఏమి ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక జూబ్లీస్ పడ్డది, మరి వీడన్నా మనం ఇస్తాడా నన్ను, వీడు క్యాన్సిల్ తెస్తాడా తెలియదు. ఏమో ఏమన్నా కానీ పోయింది, నాకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ అయిపోయింది నాకు. అలా నేను ఎల్లుడే పొద్దున్న లేచిన 3 ఆఫ్లో లేచిన, ఆ 3 ఆఫ్ ఇంకా అదే మైండ్లో తిరుగుతుందని చెప్పానంటే నాకు తగ్గట్టు నా కస్టమర్లు కూడా నాకు ఇలాంటి దొరుకుతారు. నాకు చాలా నిన్న మంచిగా వర్కౌట్ అయ్యేది, నిన్న మంచిగా వేసుకున్నాను, నేను మస్తు ఇంట్రెస్టింగ్గా వేసుకున్నాను. నిన్న నేను ఇంటి వరకు 8 అయింది, 9:30కి వెళ్ళిన, నిన్న 8 గంటలకు ఇంటికి పోయాను. మళ్ళీ ఖాళీ లేను, మరి అంతసేపు ఖాళీ లేను, మొత్తం ఖాళీ లేకుంటే ఏం లేదు. కానీ పడ్డాయి, మంచి రైడ్లు పడ్డాయి, మంచి వర్కౌట్ అయింది. నిన్న మధ్యాహ్నం ఒక పార్క్ దొరికితే పార్క్లో కూర్చొని తిన్న వెంటనే తినసేపు ఏం మళ్ళీ తినడం అయిపోయింది, కొంచెం ఉండే లాస్ట్ ఉన్నాం. ఇక ఒక రైడ్ పడ్డది. మళ్ళీ ఇక్కడికి అప్పుడు కూకట్పల్లిలో ఉండేది, కూకట్పల్లి నుంచి ఇటు గచ్చిబౌలికి పడ్డది. గచ్చిబౌలి అంటే మాదాపూర్ సైడ్ ఒకటి పడ్డది. అది తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి హైటెక్ సిటీ పడ్డది. అట్నుంచి మెల్ల ఇంటి దాకా వచ్చిన. वन 1012 अब एक आगे ले लेंगे, पीछे जगह नहीं रहेगा। हिंदी आता ना आपको? हाँ आता। मैं हिंदी में बात किया ना मैंने अभी। हाँ जी, हिंदी में बात किया ना अभी आपसे। 1016 ठीक। ఇందాక ఎక్కింది ఎట్లా పరిశాన్ చేసింది తెలుసా, నన్ను 3 రూల్స్ పెట్టింది నాకు. స్పీడ్ బ్రేకర్ మీద ఎత్తేయద్దు, కింద వాటర్ మీద కాళ్ళ మీద పడద్దు, స్పీడ్గా పోవాలి. ఈ మూడు ఒక్కసారి ఎట్లయితాయి? స్పీడ్గా పోనట, స్పీడ్ బ్రేకర్ మీద ఎత్తేద్దట, నీళ్ళ మీద పడద్దట. ఇక దానికే కోపం వస్తుంది. అందరు మంచిగా నడుపుతాను, నువ్వు ఎందుకు ఇట్లా నడుపుతాను, ఎవరితోనో ఫోన్లో మాట్లాడుకుంటా అంత నిందులు వేస్తుంది, ఈయన నాకు బీపీలు ఎత్తాను, నేను చూస్తా అంటే తిట్ట బుద్ధి అవుతుందా నాకు అని చెప్పాను. బీపీలేసి పక్కగా పేపర్ని తిడతామని చెప్పాను. లొల్లి పెట్టుకుని దాకా నేను లొల్లి అంటే సీరియస్ అయినా నేను. గాయస్ స్కూటర్లో ఒకటి రైడ్ పడ్డది. ఇక్కడ నుంచి బంజారా హిల్స్ నుంచి శ్రీనగర్ కాలనీ డ్రాప్ ఇవ్వాలి ఒకటి. ఆల్రెడీ పార్సల్ తీసుకున్నా, పోతానా నేను. 5 కిలోమీటర్లు ఉన్నది, 20 నిమిషాలు చూపిస్తుంది రైడ్. పొద్దున కొంచెం దరిద్రం ఉండే కానీ తర్వాత సెట్ అయిపోయింది. అప్పుడు నానగ్రామ్ కూడా నుంచి మన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12కి వచ్చిన, మళ్ళీ బంజారా హిల్స్ నుంచి ఇప్పుడు శ్రీనగర్ కాలనీ పోతానా. మంచిగా ఉన్నాయి బొమ్మలు అక్కడ. ఇక్కడ కూడా ఉన్నాయి మంచి బొమ్మలు ఉన్నాయి. సరే ఎంత ముద్దుగా ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి బొమ్మలు అన్నీ మంచిగా. దివాళీ అవన్నీ వాటిని ఏమంటారు బాగా ఒక 2 అవుతుంది. ఆకలి స్టార్ట్ అయింది, ఎక్కువ ఉల్కలు ఉరుకుతానే కడుపులో. ఈ రైడ్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసుకొని తింటాయ్యా. ఫస్ట్ తిన్న తర్వాత స్టార్ట్ చేస్తాం మళ్ళీ. ఏదైనా పార్కో గీర్కో ఏదైనా నీడ ఉన్న ప్లేస్ తీసుకొని రిలాక్స్ అయ్యి అన్నం తినాలి. ఇక దూరంగా ఆగలేదాను నాకైతే, కడుపులో మొత్తం ఇట్లా పిస్తాను మొత్తం. నేను డ్రాప్ కూడా దగ్గరికి వచ్చిన ఇంకొక 6 నిమిషాలు చూపిస్తాను అంతే. ఇక ఈ రైడ్ అయిపోయిన తర్వాత అసలు పైసలు ఎన్ని వచ్చినా చూసుకోవాలి ఒకసారి. పొద్దుంచలు అసలు ఎన్ని వచ్చినా కూడా చూసుకోవాలి. నాకు అసలు పొద్దుంచలు అంతా అవి క్యాన్సల్ అయ్యి మళ్ళీ అది ఇది రైడ్
వద్దు అసలు పైసలు ఎన్ని వచ్చినా కూడా తీసుకోలే నేను. పడ్డ రైడ్ క్యాన్సిల్ అయితే నేను అదే మూడ్ ఆఫ్లో ఉంటే నేను చెక్ చేసుకోలే. తర్వాత కొంచెం వర్కౌట్ అయింది చేసిన. అసలు ఎంత సంపాదించినా పొద్దున్న నుంచి 2 అవుతుంది, 154 అవుతుంది కరెక్ట్ టైం. ఇప్పుడు అయిపోయిన తర్వాత చెక్ చేసుకోవాలి. ఒక 609 లేకపోతే లేదు. 100 రూపాయలు అయితే క్యాష్ ఉన్నాయి జేబులో, అకౌంట్లో ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. ఇప్పుడు ఈ పార్సల్ ఇచ్చినా ఇక్కడ. హలో, వచ్చింది గాయస్, పార్సల్ అయితే ఇచ్చేసిన. ఈ ఇంటికి పోతాను ఇప్పుడు. ఈ ఇంటికి ఎందుకంటే ఆల్రెడీ దగ్గరనే ఉన్నా, శ్రీనగర్ కాలనీకి వచ్చినా కాబట్టి దగ్గరనే. ఆ తినేదైతే ఇంటికే తిందామని చెప్పి ఇంటికి పోతానా. ఇంటికి పోతే కొద్దిసేపు ఇంట్లో ఉండొచ్చు, మానిగంతా ఆడుకొని కొద్దిసేపు. పాపం ఇప్పుడు తను రోజు పొద్దున ఇంట్లో వేసి వస్తే మళ్ళీ నైటే బోర్డు అవుతుంది. నేను ఒక్కదే ఉంటాను, మళ్ళీ పాపం నాకే తగులుతుంది, నేనే తెచ్చుకున్న దాన్ని. ఏమవుతుంది ఏందని చెప్పి ఇంటికే పోతానా. ఇంటికి పోయి తిని వెళ్తా. 2:30 అవుతుంది టైము, 2:20 అవుతుంది కరెక్ట్. ఒక గంట వరకు వెళ్తా, మళ్ళీ 3:30-4 గంటల వరకు వెళ్తా. రైళ్ళు పడతానే కానీ ఏం చేయాలి మరి, ఆకలి అవుతుంది. జామకాయలు కొంత పెద్దగా ఉన్నాయండి. జామకాయలు అంటే మా ఇంటికాడ చెట్టు ఉంటుండే, మా పాత ఇల్లు ఉన్నప్పుడు. అది అంతమంది పాత ఇల్లు అంటే గుణపెంకలు ఇల్లు ఉంటుండే, 2 రూములు ఉంటుండే, చిన్నిల్లు. మా ఊర్లో జామకాయ చెట్లు ఉంటుండే, 2 చెట్లు ఉంటుండే. మస్తు కాయలు కాస్తుండే, 2 రకాలు ఉంటుండే. ఒక చిన్న కాయల చెట్టు ఒకటి ఉంటుండే, ఒకటి కొంచెం పెద్దగా వేసిండే ఒక కాయలు. అది 2 రకాల చెట్లు ఉంటుండే. తాత కాస్తుండే వాళ్ళైతే. మా తాత కొట్టేసిండే 2 చెట్లు. మేము అప్పుడు వేరే ఇల్లు కట్టుకుందామని చెప్పి, వేరే ఇల్లు అంటే కొంచెం రేకుల షెడ్డే మాది ఇప్పుడు ఉన్నది ఊర్లో. కట్టుకుందామని ఆ ప్లాన్లో ఆ చెట్లు తీసేసింది మా తాత. నిన్న చిన్నప్పుడు మా ఇంటికాడ నా ఇంటి చుట్టూ చెట్లే ఉంటుండే, కానీ ఇప్పుడు లేవు. చెట్లు ప్లాన్ చేయాలి ఇంటికాడ. నేను ఇంటికాడ ఖాళీగా ఉన్నప్పుడు చెట్లు అయితే పెట్టిన, పక్కకి పెట్టిన. టేక్ చెట్లు ఏమో ఉన్నాయి, ఒక 3 చెట్లు 4 చెట్లు ఏమో పెట్టినా. మరి దానిలో ఎన్ని మిగిలినాయి ఏమో తెలియదు. ఊరంటే చెట్టు కొంచెం పెద్ద వరకు దాన్ని చూసుకోవాలి, ఎందుకంటే బర్రెలు, మేకలు, గొర్రెలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి ఊర్లో. అది కొంచెం చెట్టు పెద్ద పెరిగే వరకు దాన్ని చూసుకోవాలి. ఎప్పటికీ ఒక మనిషిని చూసినట్టు చూసుకోవాలి దాని చెట్లను. మా అమ్మ పనికి పోతే మా డాడీ పనికి పోతాడు, మా ఇంటికాడ పొలం ఉండరు. మధ్యాహ్నం ఏమైనా కూడా సాయంత్రం వచ్చే వరకు కూడా తెలియదు వాళ్ళకి ఇంట్లో. అన్నాడా దొంగ బబ్బునా దొంగ ఫిలో బబ్బునా ఏం చేసినా? అన్నం తిన్నావా? అన్నం తిన్నావా? A few moments later. లాస్ట్ మళ్ళీ ఇప్పుడే ఇంకొక రైడ్ పడ్డది. ఇంటికి వెళ్ళినా, తిన్నా, బయటికి వెళ్ళినా. ఇంట్లో ఉన్నప్పుడే ఆన్ చేసిన పోతారు. నార్సింగ్కి ఒక రైడ్ పడ్డది. పికప్కే పోతాను, 2 కిలోమీటర్లు ఇంకా. నార్సింగ్కి అయితే పోతాను, కానీ మరి నార్సింగ్ నుంచి మళ్ళీ బయటికి పోతా అర్థమా లేదో తెలియదు. 180 రూపాయలు చూపెట్టింది కానీ చెప్పి పోతాను. గాయస్, పార్సల్ తీసుకున్నా. ఏదో ఒక కెమెరా షాప్ ఉన్నది ఇక్కడ, థాట్ అని ఏదో కెమెరా షాప్ ఉన్నది. కెమెరా షాప్లోకి వెళ్ళి పార్సల్ చేసి తీసుకున్నా. చిన్న కవర్ ఇచ్చింది అంతే. అది తీసుకున్నా. 38 నిమిషాలు చూపిస్తాను. రాగానే పెట్రోల్ కూడా పోపించుకున్నా. ఇక మళ్ళీ ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇక డ్రాప్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇంకొక 5 నిమిషాలు ఉన్నది, ఇంకొక 1.5 కిలోమీటర్ ఉన్నది. తొందర వచ్చినా, మరి అంత లేట్ ఏం అనిపించలే నాకు.
ట్రాఫిక్ కూడా ఏం లేకుండా, ట్రాఫిక్ అంటే ఉండే రోడ్ల మీద బండ్లు లేకుంటే ఎందుకు ఉంటాయి, కానీ మొత్తం మూవింగ్ ట్రాఫిక్ అంతే. మొత్తం ఇక్కడ ఆగలే ఇక, స్టార్ట్ అయిన కానీ ఇక్కడ వరకు ఇక్కడ ఆగాలి, ఏ సిగ్నల్ దగ్గర ఆగలే. మన ఒకటి ఓన్లీ మన ఎక్కడ ఆగినా అంటే జూబ్లీ చెక్ పోస్ట్ సిగ్నల్ దగ్గర ఆయన అంతే, అక్కడ ఒక్క దగ్గర ఆయన, వేరే సిగ్నల్ ఏం లేదు. సిగ్నల్ లేకుండా కూడా ఇక్కడ బండ్లేమి ఎక్కడ ఏం జామ్ కావాలి ట్రాఫిక్. ఇంటికాడ కాసేపు పండుకుందాం అనుకున్నా కానీ పండుకున్నా అంటే ఒక 5 నిమిషాలు అట్లా ఒరిగినా కానీ పండుకుంటే నిద్ర వచ్చేటట్టున్నది. నిద్ర పోతేనేమో అని చెప్పి సపరేట్గా బయటికి వెళ్ళాయ్యా. రోడ్డు మీదకి వెళ్తే అదే పోతుంది నిద్ర, రోడ్డు మీదకి వెళ్తే అదే పోతుంది నిద్ర అని చెప్పి రోడ్డు మీదకి వెళ్ళినయ్యా. ఇంట్లో ఉన్నప్పుడే పడ్డది నాకు రైడ్, ఇంట్లో ఉన్నప్పుడే పడ్డది, యాక్సెప్ట్ చేసుకున్నా వచ్చినాయ్యా. ట్రాఫిక్ ఇప్పుడే చెప్పిన అక్కడ నుంచి ఇక్కడ దాకా మంచి ఆరామ్సే ట్రాఫిక్ లేకుండా వచ్చినా అని వాళ్ళ. హలో సార్ పోర్టర్ పంపించారండి, లొకేషన్లో ఉన్నా అండి. ఓకే, రైడ్కి ఎంత వచ్చినాయంటే 200 రూపాయలు కొట్టిండు. 200 అంటే నా రైడ్కి ఎంత అయినాయంటే 189 రూపీస్ అయినాయి. 190 చెప్పిన 200 కొట్టిండు.